హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. రెగ్యులర్‌గా మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయటం కోసమని వీడియోస్ తీస్తూ ఉంటాం. అలా తీసే టైంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అనేది చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. అలా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉన్నట్టయితే రీయూజ్డ్ కంటెంట్ అని కూడా వస్తూ ఉంటుంది. అలా రాకుండా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని చాలా సింపుల్‌గా, ఈజీగా, క్లియర్‌గా ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇందులోనే వీడియో బ్యాక్‌గ్రౌండ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. అది కూడా ఎలానో ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ఇంకొకటి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. అది మ్యూజిక్ యాడ్ చేసినట్టయితే కాపీరైట్ క్లెయిమ్ అనేదొస్తుంది. ఆ కాపీరైట్ క్లెయిమ్ అనేది రాకుండా మ్యూజిక్‌ని కూడా యాడ్ చేయొచ్చు. అది కూడా ఎలానో ఈ వీడియోలోనే తెలుసుకుందాం. అలాగే కొంతమంది సబ్‌స్క్రైబ్ అని రాస్తూ ఉంటారు. ఆ సబ్‌స్క్రైబ్ కూడా డౌన్‌లోడ్ చేసి రాస్తూ ఉంటారు. ఆ డౌన్‌లోడ్ చేసి రాయటం వల్ల కొన్నిసార్లు ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి ఆ డౌన్‌లోడ్ చేయకుండానే ఈ యాప్‌లోనే సబ్‌స్క్రైబ్ బటన్ కూడా వస్తుంది. అది కూడా ఎలానో చూపిస్తాను. అలాగే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కూడా యూజ్ చేస్తుంటారు. ఆ గ్రీన్ స్క్రీన్ కూడా ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలోనే చూపిస్తాను. అన్నీ ఆల్ ఇన్ వన్ ఒకే వీడియోలో చూపిస్తాను. చాలా బావుంటుందండి వీడియో. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థాంక్ యూ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి మనకి వైటీ క్రియేట్ యాప్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత లోగో అనేది ఇలా ఉంటుంది. ఇలా వైటీ క్రియేట్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇలా ఇన్‌స్టాల్ అయిన తర్వాత దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోగో చూసాం కదండీ! ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను. ఇది మనం ఏ ఈమెయిల్ ఐడీతో అయితే యూట్యూబ్ క్రియేట్ చేస్తామో ఆ ఈమెయిల్ ఐడీని ఇక్కడ ప్లేస్ చేయండి. ఇది ఎందుకనేది చివర్లో నేను చెప్తాను. నేనైతే నా యూట్యూబ్ ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయ్యాను. బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదండీ! ఇది ఏంటంటే మనం ఏ వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుందాం. ఈ ప్లస్ సింబల్ ఎందుకంటే మన వీడియో ఎడిట్ చేయటం కోసం వీడియోని గ్యాలరీ నుంచి ఇక్కడికి తీసుకోవటం కోసం. ఇలా ఈ ప్లస్ సింబల్‌ని ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏ వీడియోనైతే సెలెక్ట్ చేసుకుంటామో ఎడిటింగ్ కోసం దాన్ని తీసుకొని ఇంపోర్ట్ నొక్కండి. ఇలా ఒక్కసారి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వీడియో అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్‌ని అన్నీ ఒక్కొక్కటిగా వివరంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. తెలిసిన వారైతే స్కిప్ చేయండి. ముందుగా ఇది హోమ్ బటన్. హోమ్ బటన్ తెలుసు కదండీ! ఇది ప్రెస్ చేస్తే హోమ్‌కెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అండు, రీడు. ఏదైనా మిస్టేక్ చేస్తే బ్యాక్ రావటానికి. ఈ 3 డాట్స్ అనేది లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూద్దాం. ఇది వచ్చేసి డిలీట్. ఏదైనా మనం తప్పుగా ఇంపోర్ట్ చేసుకున్నామనుకోండి డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లే బటన్ అండి. ప్లే చేసి చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ప్లిట్ చేయడానికి ఈ స్ప్లిట్ ఆప్షన్ అండి. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ముందుగా ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి అందరూ కూడా యూట్యూబ్ క్రియేటర్స్ ఏంటంటే ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానికి ఉన్న బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అనేది రిమూవ్ చేయాలి. అది చేయకపోతే వాయిస్ ఓవర్ ప్లస్ ఈ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అనేది డబుల్ అయిపోతుంది. వాయిస్ అంతా కూడా బాగోదు. డబుల్ వస్తుంది. మర్చిపోయి చేశారంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఒకటి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ రెండో పని దాని సైజ్ రేషియో మనం లాంగ్ వీడియో చేస్తున్నామా, షార్ట్ వీడియో చేస్తున్నామా దాని రేషియో అనేది సెట్ చేసుకోవాలి. దానికోసమని ఇక్కడ చూడండి ఈ యారో మార్క్‌ని ప్రెస్ చేయండి. ఆస్పెక్ట్ రేషియో 16:9, 9:16 ఈ రెండు మన యూట్యూబ్కి కావాల్సినయండి. ఇదేమో లాంగ్ ఫామ్ వీడియోస్ 16:9 అంటే 9:16 అంటే షార్ట్ వీడియోస్. మనం లాంగ్ ఫామ్ వీడియో చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది. దీన్ని సేవ్ చేశా. ఇప్పుడు ఇది లాంగ్ ఫామ్ వీడియోలో సేవ్ అయ్యింది. ఎప్పుడైనా సరే ఇది ఖచ్చితంగా చెయ్యాలండి. ఆ తర్వాత దీని బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అనేది రిమూవ్ చేయాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాయిస్ అనేది ఉంటుంది. వాయిస్‌ని 0 చేయండి. డన్. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అనేది అంతా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వాయిస్ ఓవర్ ఇయ్యొచ్చు. ఏదైనా చేసుకోవచ్చు అనమాట. వాయిస్ ఓవర్ అనేది మధ్యలో చెప్తాను. ఇప్పుడు దీనిలో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఈ యారో మార్క్ ఓపెన్ చేయండి. ఓవర్లే. ఓవర్లే అంటే మన వీడియో పైన వీడియోని ప్లే చేయటం. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఓవర్లే ప్రెస్ చేయండి. ఈ వీడియోలో ఇంకో వీడియోని తీసుకున్నా. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్నే ఇలా డబుల్ ఫింగర్‌తో చేసామంటే
అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ప్లే చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి. వేరే టూల్స్లో చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి చాలా కష్టపడుతుంటాం. కానీ ఇక్కడ అలాంటి ఇబ్బంది ఏం లేదండి. చాలా సింపుల్. ఇప్పుడు చెప్తున్నా చూడండి. దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లూ కలర్లో ఉంది కదా, ఇప్పుడు ఇది సెలెక్ట్ అయినట్టు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేస్తే చూసారా, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా స్క్రోల్ చేసే సైడ్కి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నన్ అని ఉంది, అంటే ఇది బ్యాక్గ్రౌండ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి నన్లో ఉంది. కట్అవుట్ క్రోమాకీ. క్రోమాకీ అంటే మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్తో రికార్డ్ చేసినప్పుడు దాన్ని ఇలా ఓవర్లే చేసుకున్నప్పుడు క్రోమాకీ యూజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోతుంది, ఓన్లీ ఇమేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ కాదు కాబట్టి కట్అవుట్ యూజ్ చేయండి. కట్అవుట్ నొక్కి డన్ నొక్కండి. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎంత నీట్గా అయిపోయిందో. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్. ఇలా ఉంటుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మొత్తం టోటల్ మన వీడియో ఎంత లెంత్ అయితే ఉంటుందో అంతా కట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏ సైజ్ కానివ్వండి, ఏ పొజిషన్ కానివ్వండి, ఇదంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. నాయిస్ ఉన్నట్టయితే రీయూజ్డ్. ఇది డిలీట్ చేయాలంటే కంటెంట్ అని మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయండి, డిలీట్ కొట్టండి. ఇక్కడ ఇప్పుడు ఓవర్లే చూసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్లో 2 రకాలు ఉన్నాయండి. ప్లెయిన్ టెక్స్ట్, టెక్స్ట్ విత్ ఎఫెక్ట్స్. ప్లెయిన్ టెక్స్ట్ వచ్చేసి క్లిక్ చేద్దాం. ఇక్కడ హాయ్ అని ఇచ్చా. కింద ఆప్షన్స్ చూడండి. ఎడిట్ అంటే ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసామనుకోండి అప్డేట్ చేసుకోవడానికి. హాయ్ ఆల్ డన్, ఎడిట్ అయిపోయింది. ఇందులో స్టైల్స్, దీనిలో సైజ్ వచ్చేసి మనకి ఎంత కావాలో అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ కూడా మనకి ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా రకాల ఫాంట్స్ ఉన్నాయి ఇందులో. తర్వాత వచ్చేసి కలర్ వచ్చేసి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. దానిలో ఒపాసిటీ కూడా ఉంటుంది. ఒపాసిటీ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉండాలో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. ఇందులో కూడా ఒపాసిటీ మనకి ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోవచ్చు. రేడియస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందులో చూసారా చేంజ్ అవుతుంది ఇలా. తర్వాత అవుట్లైన్ కూడా షాడో, ఈ షాడోస్ ఇందులో సాఫ్ట్, హార్డ్ ఇలా మనం మన క్రియేటివిటీని బట్టి మనం వీటిని అడ్జస్ట్ చేసుకోవటమేనండి. అవుట్లైన్లో కూడా చూడండి ఒపాసిటీ ఉంటుంది, అవుట్లైన్కి కూడా ఒపాసిటీ ఉంటుంది. బయట వాటికి ఒపాసిటీ అనేది అవుట్లైన్కి ఉండదు, కానీ దీనిలో అవైలబుల్గా ఉంది. షాడోకి కూడా ఒపాసిటీ ఉందండి చూడండి. బయట వాటిలో షాడోకి కానీ అవుట్లైన్కి కానీ ఫార్మాట్కి కానీ వీటికి ఏది కూడా ఉండదు, కానీ వీటిలో అన్నిటికీ అవైలబుల్గా ఉందండి. చెక్ చేయండి ఒకసారి. ఇది సింపుల్ ప్లెయిన్ టెక్స్ట్ అండి. ఇప్పుడు ఇది డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ విత్ ఎఫెక్ట్స్. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఇది క్లిక్ చేసా. ఇందులో చూడండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా యూట్యూబే మనకి ప్రొవైడ్ చేస్తుంది. వీటిని ఫ్రీగా వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి స్ట్రైక్ కానివ్వండి, క్లెయిమ్స్ కానీ రావు. ఇవన్నీ కూడా మోడల్స్ అండి. ఇదేంటంటే ఈ టైప్ మోడల్ అనమాట. అంటే మనకి ఫాంట్స్ ఉంటాయి కదా ఆ టైప్ అనమాట. ఎగ్జాంపుల్ ఇది పెట్టాననుకోండి, ఈ మోడల్లో చూసారు ఇక్కడ యువర్ టైటిల్ హియర్. ఇక్కడ మన టైటిల్ ఇవ్వచ్చు, హాయ్ ఆల్ ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీన్ని డన్ చేసి మనం ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లే చేస్తే ఇలా వస్తుంది. ఇది ఒక్కటే కాదండి. ఇప్పుడు ఇది డిలీట్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ నొక్కండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. టెక్స్ట్లో డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు ఇది ఉంది. ఇక్కడ మనం యువర్ టైటిల్ హియర్, ఇక్కడ వచ్చేసి మనం కుకింగ్ వీడియో అనుకోండి, యాడ్ 1 స్పూన్ ఆయిల్ కొట్టేసి డన్ చేయండి. తర్వాత దీన్ని రీసైజ్ చేసుకోండి, ఎంత కావాలో అంత, మీకు ఏ పొజిషన్ కావాలో ఆ పొజిషన్ పెట్టండి. ఓకే, ప్లే చేయండి. చూసారా, యాడ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇలా మనకి డిఫరెంట్ మోడల్స్ అండి. ఇవన్నీ కూడా ఇవి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మోడల్స్ అన్నీ కూడా నేను ఎక్కువగా టైం వేస్ట్ చేయట్లేదు,
చెక్ చేసుకోండి. ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క రకంగా మీరు ట్రై చేయండి. ఇది టెక్స్ట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అనేది చాలా యూజ్ అవుతాయండి. అది ఎందుకో చూద్దాం. స్టిక్కర్స్లో ముందుగా అందరూ కూడా సబ్స్క్రైబ్ అని రాస్తూ ఉంటారు. అలా రాయాలి అంటే జనరల్గా మనందరం చేసే పని ఏంటంటే పిక్సెల్ మీడియా నుంచి కానివ్వండి, పిక్సెల్ ల్యాబ్ నుంచి కానివ్వండి, బయట గూగుల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. అలా డౌన్లోడ్ అనేది చేయకూడదు. కానీ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. దానికి గ్రీన్ స్క్రీన్తో వస్తుంది. క్రోమా కీ యూజ్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇలా సబ్స్క్రైబ్ బటన్ని మనం పెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదండి. డైరెక్ట్గా బటన్ ఇచ్చేశారు. చూసారా, సబ్స్క్రైబ్ ఇలా వచ్చేస్తుంది. దీన్ని కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. లైక్ చూసారా, ఇది కూడా లైక్ ఇలా డిఫరెంట్ స్టిక్కర్స్ ఉన్నాయండి. ఇందులో మనం ఎలా కావాలో అలా యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఆ తర్వాత జిఫ్, ఇవి మనకి ఏదైనా వీడియో చేసేటప్పుడు అక్కడ బ్రహ్మానందంగా రియాక్షన్స్ కానివ్వండి, కామెడీ క్లిప్స్ కానివ్వండి మనం యూజ్ చేస్తూ ఉంటాం. అవి కూడా బయట నుంచి డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు దానికి రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. అలా వచ్చే ఛాన్సే లేదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా యూట్యూబే ప్రొవైడ్ చేసింది. ఇలా ఈ రియాక్షన్స్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఒక స్టిక్కర్ని తీసుకున్నామండి. ఇలా ప్లేస్ చేసుకున్నాం. ప్లేస్ చేసుకున్న తర్వాత ప్లే చేస్తున్నాం. ఇలా ప్లే చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మనకి వద్దు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కట్అవుట్ నొక్కండి. చూసారా, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వీడియోనే ఎలా ప్లే అవుతుందో ఇలా రియాక్షన్స్ని కూడా మనం ఇక్కడ సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. దీని గురించి బయట డౌన్లోడ్ చేసి కానీ ఇలా చేయాల్సిన అవసరం అస్సలే లేదండి. ఇది కూడా చాలా మంచి ఆప్షన్, యూస్ చేసుకోండి. ఈ స్టిక్కర్స్లోనే నెక్స్ట్ వచ్చేసి ఈమోజీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సౌండ్. ఇది అస్సలు ఇంపార్టెంట్ అండ్ మెయిన్ టాపిక్ అండి. జనరల్గా మనం ఏదైనా వీడియో చేసినప్పుడు దానికి ఎడిటింగ్ చేసేటప్పుడు సౌండ్ యాడ్ చేయాలని అందరం అనుకుంటాం. కానీ అలా సౌండ్స్ యాడ్ చేస్తే రీయూజ్డ్ కంటెంట్ లేకపోతే క్లైమ్స్ అనేది వస్తుంటాయి, లేకపోతే స్ట్రైక్స్ కూడా పడుతుంటాయి. అలా పడే ఛాన్సే లేదండి. ఎందుకంటే ఇది యూట్యూబ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా మనకి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే సౌండ్స్ కావాలి అంటే మనం డెస్క్టాప్ వర్షన్లోకి వెళ్ళి క్రోమ్ బ్రౌజర్ నుంచి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి అందులో యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. అంత పెద్ద ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిన అవసరం అసలే లేదండి. ఎందుకంటే మనకి ఇక్కడ డైరెక్ట్గానే కనిపిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఏది కావాలో సెర్చ్ చేయండి. ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ప్లే చేయండి. మీకు ఇది నచ్చితే యూస్ చేసుకోండి, లేదంటే వేరే ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఏది కావాలో అది యూస్ చేసుకోండి. మీకు కావాలి సౌండ్ అంటే ఇలా ప్రెస్ చేయండి, ప్లే అవుతుంది. ఇది కావాలి అంటే యారో మార్క్ నొక్కండి. డైరెక్ట్గా గ్యాలరీలోంచి మనం అప్లోడ్ చేసాం కదా వీడియో, దానికి యాడ్ అయిపోతుంది మ్యూజిక్ అనేది. ఇలా మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. మ్యూజిక్ కూడా ఎంత కావాలో అంతే తీసుకోండి. ఇక్కడ వరకే కావాలంటే స్ప్లిట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. మ్యూజిక్ అనేది ఇంతే యాడ్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అండి. సెలెక్ట్ చేసాం కదా, డిలీట్ చేసాం. వాయిస్ ఓవర్ తెలుసు కదండి అందరికీ. వాయిస్ ఓవర్ కూడా ఇందులో చాలా ఈజీ అండి. వాయిస్ ఓవర్ ట్యాప్ చేయటం అంతేనండి. వాయిస్ ఇచ్చాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా సింపుల్గా అయిపోయింది వాయిస్ ఓవర్ కూడా. ఇప్పుడు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం చేసే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అనేది మన వాయిస్తో పాటే రికార్డ్ అవుతుంటుంది. అది బయట వేరే యాప్స్లో మనం జనరల్గా నాయిస్ రిమూవ్ చేయడం కోసం కొన్ని యాప్స్ యూస్ చేస్తాం. మేజర్గా ఏ యాప్ యూస్ చేసినా కానీ దానిలో అప్ టు 500 MBనే క్లియర్ అవుతుంది. అంటే అప్ టు 500 MB ఉన్న సైజ్ మాత్రమే క్లియర్ చేసుకోగలుగుతాం. తర్వాత వాయిస్ రిమూవ్ చేయాలంటే, అంటే నాయిస్ని రిమూవ్ చేయాలి అంటే దానికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి అవసరం లేకుండా ఎంత పెద్ద ఫైల్ అయినా సరే, ఎంత పెద్ద MB అంటే ఇందులో ఒక 2 GB ఫైల్ అయినా సరే మనం సింపుల్గా ఆ వాయిస్ని ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చాం కదండి, ఇక్కడ వాయిస్ని సెలెక్ట్ చేసి
ఆడియో క్లీనర్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది. వెంటనే హలో ఫ్రెండ్స్, క్లియర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాయిస్ అంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది. ఓన్లీ మన వాయిస్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అండి, యూజ్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ అయిపోయింది. క్యాప్షన్స్ కూడా ఇక్కడ క్యాప్షన్స్ కూడా ఇక్కడ నుంచే క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ సౌండ్ సోర్స్ రిక్వైర్డ్ అంటే సౌండ్ ఫ్రమ్ వీడియో, మన వీడియో నుంచి సౌండ్స్ మనం మాట్లాడిందంతా కూడా ఇక్కడ క్యాప్షన్ రూపంలో వచ్చేస్తాయండి. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో చెప్పాను కదండి, రేషియో. దీని తర్వాత ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్, మేజర్గా ఎడిటింగ్ చేసుకోవడానికి మనకి ఎక్కడ కావాలో అక్కడ స్ప్లిట్ చేస్తుంటాం కదా, స్ప్లిట్ చేస్తాం. ఇలా స్ప్లిట్ చేసుకోవడానికి స్ప్లిట్ అవసరం లేదనుకుంటే అండు చేయండి. ఇలా మన స్ప్లిట్టింగ్, జనరల్గా ఎడిటింగ్ అంటే ఏముందండి, మెర్జ్ చేయటం, స్ప్లిట్ చేయటం, ఇవే మేజర్గా మనం చేసే పనులు. ఈ స్ప్లిట్ ఆప్షన్ ఇది. తర్వాత ఫిల్టర్స్, మనకు ఫిల్టర్స్ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయండి. చాలా రకాల ఫిల్టర్స్ ఉన్నాయి, చెక్ చేయండి. ఆ తర్వాత ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇందులో డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత అడ్జస్ట్మెంట్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్ పాయింట్, బ్లాక్ పాయింట్, సాచురేషన్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో. మీ ఓపికను బట్టి మీరు సెలెక్ట్ చేసి మీ వీడియోని మీరు ఎంత క్రియేటివిటీతో డిజైన్ చేస్తారన్నది మీ చేతుల్లో ఉంది. ఆ తర్వాత వచ్చేసి ట్రాన్సిషన్స్ కూడా ఉన్నాయండి ఇందులో. డిఫరెంట్ ట్రాన్సిషన్స్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. ఆ తర్వాత స్పీడ్, మన వీడియో కానివ్వండి, ఆడియో కానీ ఏ స్పీడ్లో ఉండాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1x 2x, రెగ్యులర్గా మనం కైన్ మాస్టర్ అయినా ఇన్షాట్లో అయినా పెడుతుంటాం కదా, అలానే ఇక్కడ స్పీడ్ సెలెక్షన్ అండి. నార్మల్గా అయితే 1x స్పీడ్లో ఉంటుంది, అందులోనే ఉంచండి. మీకు వాయిస్ ఓవర్ ఇచ్చే దగ్గర కానివ్వండి, ఏదైనా మిక్సింగ్ చేసే దగ్గర కానివ్వండి, అక్కడ బోర్గా ఫీల్ అవ్వనప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో ఎక్కువ లెంత్ ఉన్న దగ్గర స్పీడప్ పెట్టేసి 1x దగ్గర 2x 3x పెడతారు కదా, ఆ టైంలో అక్కడ ఇంక్రీజ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి వాల్యూమ్ అనేది వాయిస్ ఓవర్కి ఇలా 100% ఉంటుంది. ఇక్కడ 400% చేసుకోండి, చేసి డన్ కొట్టండి, అయిపోతుంది. ఆడియో క్లీనప్, ఇది మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇలా ఆడియో క్లీనప్ కొట్టండి ఒక్కసారి. ఇప్పుడు ఉన్న వాయిస్ ఓవర్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైనా ఉందంటే ఇక్కడే రిమూవ్ అయిపోతుందండి, ఈ బటన్ ప్రెస్ చేయడంతో. చాలా సింపుల్ అండి ఇది. దాని తర్వాత వీడియోని రొటేట్ చేయడం కోసం అండి ఇది. మీకు కావాలంటే రొటేట్ చేసుకోండి, లేదంటే లేదు. తర్వాత వీడియోని రీప్లేస్ చేసుకోవడానికి అండి ఇది. తర్వాత రీఅరేంజ్, ముందుది వెనక్కి ముందుకి రీఅరేంజ్ చేసుకోవడం కోసం. తర్వాత డిలీట్, తెలుసు కదండి, కావాలంటే డిలీట్ చేయండి, ఇది అవసరం లేదంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డిలీట్ చేయండి. తర్వాత వచ్చేసి డూప్లికేట్, ఇదే క్లిప్ మళ్ళీ కావాలంటే డూప్లికేట్ నొక్కండి, మళ్ళీ ఇంకోటి రీజనరేట్ అవుతుంది. మంచి యాప్ అండి ఇది, YT Create. ఇక్కడ వీడియో అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్ నొక్కండి. ఇక్కడ ఫ్రేమ్ రేట్, ఫైల్, రెజల్యూషన్ ఉంటుంది. రెజల్యూషన్ అప్ టు 4K వరకు ఉంటుందండి, 4K వరకు అలౌ అవుతుంది. ఇలా చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ నొక్కండి. ఎక్స్పోర్ట్ నొక్కిన తర్వాత ఇలా మనకి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఇలా అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ని వేక్ అంటే ఓపెన్గానే ఉంచాలి. మీరు కీప్యాడ్ లాక్ చేసినా సరే ఇది ఎక్స్పోర్టింగ్ ఆగిపోతుంది. కాబట్టి ఇలా స్క్రీన్ వేక్లోనే ఉండాలి. ఈ ఎక్స్పోర్టింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి కంపేర్డ్లీ అదర్ యాప్స్. ఈ యాప్ని ఒక్కసారి యూజ్ చేయండి, చాలా సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఎక్స్పోర్టింగ్ 100% అయిన తర్వాత అప్లోడ్ టు యూట్యూబ్ అని వస్తుంది. అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచే యూట్యూబ్కి అప్లోడ్ చేసుకోవచ్చు. యువర్ వీడియో హ్యాస్ బిన్ ఎక్స్పోర్టెడ్ అండ్ సేవ్డ్ టు దిస్ డివైస్, అంటే ఆల్రెడీ యూట్యూబ్కి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డివైస్లో కూడా సేవ్ అయి ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్కి అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ కొట్టండి.
అందుకేనండి మనం లాగిన్ అయ్యేటప్పుడు యూట్యూబ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అన్నది. ఇక్కడ యూట్యూబ్ ఈమెయిల్ ఐడి ఇస్తే డైరెక్ట్గా మనకి అప్లోడ్ అయిపోతుంది. టైటిల్, డిస్క్రిప్షన్ ఇదంతా రెగ్యులర్ మనం అప్లోడ్ చేసే ప్రాసెసేనండి. మనం అప్లోడ్ చేయటం తర్వాత చేద్దాం అనుకున్నట్టయితే దీన్ని క్రాస్ బటన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ మనకి వీడియో అనేది గ్యాలరీలో ఇలా సేవ్ అయిపోతుంది.